నీ సిలువ దర్శనముతో దర్శించి నన్ను ఏర్పరచితివి. దూతలు చేయని సేవా ధూళినైన నాకు అప్పగించితివి. నీ సిలువ దర్శనముతో దర్శించి నన్ను ఏర్పరచితివి. దూతలు చేయని సేవ ధూళినైన నాకు అప్పగించితివి. తుది వరకు నమ్మకముగా నీ సేవలో నీ సాగెదను. తుది వరకు నమ్మకముగా నీ సేవలో నీ కొనసాగెదను. పరవశించి పాడుటకు కారణం నీ కృప. కృపే కదయ్యా, నీ కృపే కదయ్యా, కృపే కదయ్యా, నీ కృపే కదయ్యా. వెదకి నన్ను రక్షించినది, సిలువలో నా కోసం మరణించినది. వెదకి నన్ను రక్షించినది, సిలువలో నా కోసం మరణించినది. కృపే కదయ్యా, నీ కృపే కదయ్యా, 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 కృపే కదయ్యా, నీ కృపే కదయ్యా. ఒక దివ్యమైన సంగతితో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసములకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు ఈ దిన ధ్యానం కొరకు ధ్యానం చేద్దాం. ఇక్కడ మనందరిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లైవ్ లో వీక్షిస్తున్న ప్రజలను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు అయిన మరొకసారి మాట్లాడదాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తులను తన కుమారుని సహవాసములకు పిలిచిన మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. నిజంగా ఒక్కసారి మన జీవితాలను గుర్తు చేసుకున్నాం. హల్లెలూయా.
అసలు మన లైఫ్, మన కుటుంబం, మనం ఎలా ఉంటుంది? యేసు దగ్గరకు రాకముందు, యేసు మనకు తెలియకముందు, క్రీస్తే దేవుడని మనం అంగీకరించకముందు, ప్రభువే మన ఆత్మలకు రక్షకుడు కాకముందు, నిరాశలు, నిస్పృహలు, భయాలు, ఆందోళన, అధైర్యం, నెమ్మది లేని పరిస్థితులు, అసమాధానం, జీవితాలలో సారం లేకుండా, జీవిత విలువలు తెలియకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవించారు. బైబిల్ ఏమో చెప్తుందంటే, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. ఆమేన్. మన ఎవరిష్టం వచ్చినట్టు వారు జీవిస్తే సమాజం గౌరవిస్తుందా? సంఘము గౌరవిస్తుందా? కుటుంబ సభ్యులు గౌరవిస్తారా? మనతో ఉన్న వారు గౌరవిస్తారా? మన ఫ్యామిలీ గౌరవిస్తుందా? మన స్నేహితులు గౌరవిస్తారా? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతికితే అదుపు అనేది ఉండదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తే నైతిక విలువలు కోల్పోతారు. ఎవరికి ఏ ఆలోచన వచ్చిందో ఆ ఆలోచన ప్రకారం మనం బ్రతికితే అనేకులకు ఇబ్బందిగా ఉంటాం. హల్లెలూయా. అందుకే యెషయా ప్రవక్త ప్రవచనంలో చెప్పిన మాట అదే. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. యెషయా గ్రంథం 53 నా జ్ఞాపకం సరి అయితే 6వ వచనం అనుకుంటా. ఒకసారి చదువుదామా. 53వ వచనం 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. ఆమేన్. బైబిల్ ఒకరి ఎదుట సరి అయిన మార్గము కలదని వాడు అనుకుంటాడు, కానీ చివరికి అది మరణానికి దారి తీస్తుంది. ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవిస్తారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతున్నారు. దాని వలన ప్రజలు కానీ, సమాజము కానీ, దేశము కానీ, గ్రామము కానీ, కుటుంబము కానీ నెమ్మది పొందిన దాఖలాలు లేవు. హల్లెలూయా. రాజులు లేని కాలంలో, న్యాయాధిపతులు లేని కాలంలో జనులు తమకి ఇష్టం వచ్చినట్టు జీవించారని. తమకి ఇష్టం వచ్చినట్టు జీవించే వ్యక్తి జీవితంలో చెడు ఎక్కువ ఉంటుంది, నష్టం ఎక్కువ ఉంటుంది, బాధ ఎక్కువ ఉంటుంది. అభివృద్ధి కానీ, ఆరోగ్యము కానీ, ఆనందము కానీ, జ్ఞానము కానీ, విశ్వము కానీ ఉండదు. భర్తకు నచ్చినట్టు భర్త జీవిస్తున్నాడు అనుకో, భార్యకు నచ్చినట్టు భార్య జీవిస్తుంది అనుకో, పిల్లలకు నచ్చినట్టు పిల్లలు జీవిస్తున్నారు అనుకో, ఎవరికి వారే తమకు నచ్చినట్టు జీవిస్తూ ఉంటే వీరి జీవితంలో మంచి అనేది ఉండదు. హల్లెలూయా. ఎందుకు ఉండదంటే మానవుడు స్వతహాగా వారి హృదయము ఘోరమైన వ్యాధి కలది. హల్లెలూయా. మనిషి స్వభావం మంచిది కాదు, మనిషి గుణగణాలు మంచిది కావు, మనిషి వ్యక్తిత్వం మంచిది కాదు, ఏ మంచితనము మనిషిలో లేదు. హల్లెలూయా. ఇలాగ మనకు నచ్చినట్టు, మనకి ఇష్టం వచ్చిన త్రోవలో మనకి ఏది సంతోషం అనిపిస్తే, ఏది హ్యాపీనెస్ ఇస్తే, ఏది ఆనందాన్ని ఇస్తే అదే రైట్ అనుకొని వెళ్తున్నాము. బైబిల్ అంటుంది గొర్రెలో వలె త్రోవ అంటే గొర్రెను మంగురు పోకట అంటారు. గొర్రె మంగురు పోకట. గొర్రెకు తెలివి ఉండదు అంటారు. స్వతంగా తానంటారు. ఒక గొర్రె పోయి బయలుపడితే మిగతా గొర్రె పోయి బయలుపడతారు. అంటే మరి అది ముందు వెళ్ళి బయలుపడుతుంది, నేను పడాలా వద్దా, అసలు పడితే నాకేమైనా నష్టం ఉందా, ఇలాంటి ఆలోచన అనేది లేదు. అంటే మనుషులందరినీ బైబిల్ గొర్రెలతో పోలుస్తుంది. మనుషులందరినీ గొర్రెలాగా త్రోవ తప్పిపోయారనే అలంకార భాష, దృశ్య భాష. హల్లెలూయా. కొడుకును పిలుస్తుందంట తండ్రి, రే గాడిది
అని పిలుస్తుంటే ఆ రోడ్డు పడి గాడి తగులుతున్నాడు. అది ఆ పిల్లోడు చూసిందట, వీడు నా కొడుక అంటే అరే గాడిది కొడుకు అని పిలుస్తుందట. ఆ పిల్లోడు చూసి ఈ గాడిది అసహ్యపడతాడు, ఈ పనికిరాని గుణాలు కలిగినోడు నా కొడుకు, వాడికి నా కొడుకు అనుకుందట. హల్లెలూయా. అంటే ఒక్కసారి మీరు గమనించండి, లోకం బొత్తిగా చెప్పింది, మనుషులు బొత్తిగా పాడైపోయారు. ఎవరికి నచ్చిన త్రోవలో ఎవరికి ఏ ఆలోచన వస్తే దాన్నే ఇంప్లిమెంట్ చేస్తూ బ్రతుకుతున్నారు. అది జీవితం అనుకుంటున్నారు, అది లైఫ్ అనుకుంటున్నారు. హల్లెలూయా. ఎందుకంటే గొర్రెకు లీడర్ ఉంటేనే, కాపరు ఉంటేనే సక్రమైన మార్గంలో నడిపించగలుగుతాడు. ఆమేన్. ముందు వెళ్తూ ఉంటే వెనక గొర్రెలు నడుస్తాయి. యేసు ప్రభువు అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, అవి నేను నశింపకుండా వాటిని కాపాడుతాను. హల్లెలూయా. గతంలోకి వెళ్ళి తొంగి చూడండి, ఎంత మొండి మనుషులు లేరు, ఎంత మూర్ఖంగా ఉండే గుణగణాలు, ఎంత పెంకిదనం. మనం అనుకున్నదంటే జిజ్జుకు దిగి మనం అనుకున్నది సాధించేదంటే మన ఇష్టానికి, మన సొంత ఆలోచనకి ఇచ్చినంత విలువ కుటుంబానికి కానీ, ఫ్యామిలీ కానీ, పిల్లలకు కానీ, గృహానికి కానీ, ఇంటికి కానీ ఏమో. హల్లెలూయా. దాని వలన మనకు తెలియకుండానే ఇండిపెండెంట్ థింకింగ్ డెవలప్ అవుతుంది. హల్లెలూయా. నేను వేరే, నా గుణం వేరే, నా మనసు వేరే, నా వ్యక్తిత్వం వేరే, నా లక్షణాలు వేరే అంటే ఒక ప్రత్యేకతను సంతరించుకొని నేను సపరేట్ అని అనుకుంటాను. కానీ దాన్ని ఏం చేస్తుందంటే అందరి దృష్టిలో ఒక జంతువులం అయిపోతాం, ఒక మృగంలాగా మారిపోతాం. మానవత్వం అనేది కనుమరుగైపోతుంది. మనిషి విలువలు అనేవి మన లోపల ఏ కోశాల కనిపించదు. మన మనసుకి ఏమనిపిస్తే, మన ఆలోచనకి ఏమనిపిస్తే, మన హృదయానికి ఏమనిపిస్తే అది మాత్రమే చేస్తాము. అది ఎంతమందికి బాధ కలిగిస్తుంది, ఎంతమందిని వేధిస్తుంది, ఎంతమందిని ఇబ్బంది పెడుతుంది, ఎంతమందికి అసౌకర్యాన్ని కలిగిస్తుందనే ఆ విచక్షణ జ్ఞానం లేక ఆ ఇంగిత జ్ఞానం అనేది మనకు ఉండదు. కానీ ఈ విధంగా మన కంపు మనకు ఇంపు అనిపిస్తుంది, మన కంపు మనకు ఇంపు అనిపిస్తుంది. ఎవరి గుణాలు వాళ్ళకి నస్తాయండి, ఎవరి మనస్తత్వం వాళ్ళకే నచ్చుతుంది, ఎవరి తెలివి వాళ్ళకే నచ్చుతుంది, ఎవరి గుణగణాలు వాళ్ళకే నచ్చుతాయి. కానీ చుట్టూ సమాజం ఉంది కదా, సంఘం ఉంది కదా, ఫ్యామిలీ ఉంది కదా, పిల్లలు ఉన్నారు కదా, ఉద్యోగం చేసే స్థలం ఉంది కదా, బంధువులు రక్త సంబంధులు ఉన్నారు కదా. మరి నా ప్రవర్తన కానీ, నా గుణగణాలు కానీ, నా వ్యక్తిత్వం కానీ ఎవరి మనసుకైనా గాయం కలిగిస్తుందా, ఎవరి భావాలనైనా దెబ్బతీస్తుందా అనే ఆలోచన మనకు ఉండదు. ఎందుకు? మనకు మనమే గొప్పవాళ్ళం అనుకుంటున్నాం, మనకు మనమే విలువించుకుంటున్నాం. యేసుక్రీస్తు ఈ భూమికి వచ్చినప్పుడు తనకంటే ఎదుటి వ్యక్తికి విలువించాడు. ఆమేన్. ఆయన లైఫ్ స్టైల్ చూస్తే, ఆయన జీవన విధానం చూస్తే, ఆయన జీవించిన బ్రతుకును చూస్తే ఎదుటి వ్యక్తిని గౌరవించినంత ఏ వ్యక్తిని గౌరవించలేదు. యేసు ప్రభుతో ఉన్న శిష్యులు కూడా వాడెవడో మన గుంపులో లేడు, మన బ్యాచ్లో లేడు, వాడు యేసే నామంలో దయ్యాలు వెళ్ళగొట్టడం ఏంటి, వాడు యేసు నామాన్ని ఉచ్చరించడం ఏంటి అంటే యేసయ్య అంటాడు, నా నామాన్ని ఉచ్చరించి నన్ను చులకనపరిచేవాడు వాడును మన పక్షాన ఉన్నవాడే. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అంటే యేసయ్య దగ్గరికి రాకముందు, క్రీస్తు దగ్గరికి రాకముందు, ఆయన మనల్ని పిలవక ముందు, ఆయన మనల్ని రక్షించక ముందు, ఆయన మహిమను మనం కనుగొనక ముందు, ఆయన కృప మనకు అర్థం కాకముందు, శాపము పాపము రోగం నుంచి విడుదల పొందక ముందు, మన ఆత్మకు నిత్య జీవం పొందక ముందు, యేసే నిజమైన దేవుడనే గ్రహింపు మనకు రాకముందు మనము గొర్రెల వలె త్రోవ తప్పిపోయి మనలో ప్రతి వ్యక్తి మన ఇష్టాలకు విలువించి నచ్చిన త్రోవలో
నడిచాము, నచ్చిన మార్గంలోకి వెళ్ళాము, మనకు నచ్చింది చేసాము. ఎదుటి వ్యక్తి మంచిగుంటున్నాడా, గుర్తిస్తున్నాడా, ఆదరణ చేస్తున్నాడా, గౌరవిస్తున్నాడా, పర్వాలేదు, మంచి పని చేస్తున్నాడా, మాట తీరు కానీ, పద్ధతి కానీ, వినయం కానీ, భక్తి కానీ, భావం కానీ, ఇవన్నీ సరైన విధానంలోనే ఉన్నాయని ఎదుటి వ్యక్తులు ఏమైనా అప్రిషియేట్ చేస్తున్నారా, అభినందిస్తున్నారా, పర్వాలేదే ఆ కుటుంబం, ఆ ఫ్యామిలీ పర్వాలేదు, ఆ మనుషులు పర్వాలేదని చుట్టుపక్కల మనుషులు మనల్ని గుర్తించగలుగుతున్నారా? లేకుంటే ఎందుకు ఆ కుటుంబం భూమి మీద ఉంది, ఆ వ్యక్తి ఎందుకు భూమి మీద బ్రతుకుతున్నాడు, ఆ ఫ్యామిలీ ఎందుకు భూమి మీద ఉంది అనేటట్టుగా మన జీవితాలు ఉన్నాయా? హల్లెలూయా. కానీ యేసే దగ్గరికి వచ్చిన తర్వాత లైఫ్ చేంజ్ అయింది. నిజంగా ట్రూ ఎన్కౌంటర్, నిజంగా ముఖాముఖిగా దేవుడు నిన్ను కలుసుకుంటే ఖచ్చితంగా లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. యేసే దగ్గరికి రాకముందు మతోన్మాది, యేసే దగ్గరికి రాకముందు మతమత్తులో ఉన్న వ్యక్తి. మీరు ఇంటికి వెళ్తారు, చదువుకోండి అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం. హల్లెలూయా. అది మీకు తెలియకుండా బైబిల్ తీస్తున్నారు, రాసుకోండి, రెఫరెన్స్ రాసుకోండి, బైబిల్ తీయమండి. హల్లెలూయా. 9వ అధ్యాయం మొదటి నుండి చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ చదువుకోండి. మధ్య మధ్యలో నేను చదవమన్నప్పుడు ఆ అధ్యాయం తెచ్చి పెట్టుకోండి, నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హల్లెలూయా. మతోన్మాది, మూర్ఖుడు, అన్ని రకాల జ్ఞానం మనిషి ఉంది. హింస ప్రవృత్తి అంత లోపల డెవలప్ అయింది. ఇప్పుడు మీరు చూడండి, హిందువులు వాళ్ళ లోపల హింస ప్రవృత్తి అంటే దేవుడు ఎప్పుడు శాంతిని కోరుకుంటాడు, సమాధానాన్ని కోరుకుంటాడు. కానీ గొడవలకు కయ్యానికి కాదు వాడు దేవుడు ఎప్పుడు. నిజమైన హిందువులు చాలా మంచిది, నిజమైన ముస్లింలు చాలా మంచిది. మౌఢ్యం అంటే ఒక మతోన్మాదం, మతము ఒక మతమై మత్తులాగా మారితే, హల్లెలూయా, కామముతో కళ్ళు మూసుకొని పోయిన వ్యక్తికి చెల్లి తల్లి తెలియదు. అలాగే మత ముసుగులో మతమత్తులో ఉన్న వ్యక్తికి నేను సమాజానికి, ప్రజలకు, తోటి సహోదరి సహోదరులకు, వాళ్ళ కులం ఏదైనా, మతం ఏదైనా, వాళ్ళ ప్రాంతం ఏదైనా, వాళ్ళ భాష ఏదైనా, నా సహోదరి సహోదరులను ప్రతిజ్ఞ చేస్తాడే, భారతీయులందరూ నా సహోదరి సహోదరులు. ఆమేన్. భారతదేశం నా మాతృభూమి. కానీ ఆ మాతృభూమిలో ఎన్ని అల్లకల్లాలు జరుగుతున్నాయి, ఎన్ని గొడవలు జరుగుతున్నాయి, ఎన్ని హింసలు పెచ్చురిగిపోతున్నాయి, చెలరగిపోతున్నారు. చదువుకున్న వాళ్ళే, విద్యార్థులే, జ్ఞానం లేదా అంటే ఉంది జ్ఞానం, కానీ మౌఢ్యంలోకి వెళ్ళారు, మూఢత్వంలోకి వెళ్ళారు, మత్తులోకి వెళ్ళారు. మతము వారి మనసుకు గుడ్డితనం కలిగజేసింది. వారు చేసే కామెంట్ కానీ, వారు చేసే ఆర్గ్యుమెంట్ కానీ, వాదన కానీ సమాజంలో ప్రశాంతత లేకుండా చేస్తున్నారు, నెమ్మది లేకుండా చేస్తున్నారు, అలజడిని సృష్టిస్తున్నారు, అల్లరిని సృష్టిస్తున్నారు, హింస ప్రవృత్తిని కలిగజేస్తున్నారు, గృహనిర్ణయం చేస్తున్నారు, విభాగించి పరిపాలిస్తున్నారు. మనుషుల కంటే ద్వేషం, కక్షలు పెరుగుతున్నాయి, అసూయలు పెరుగుతున్నాయి. పిల్లికి ఎలుకకు శత్రుత్వం ఉందంటే ఒక జాతివి కావాలి, పాముకు ముంగిసకు శత్రుత్వం ఉందంటే అవి ఒక జాతివి కావు, కుక్క పిల్లిని చూసి ఇదైపోతుందంటే అవి ఒక జాతికి చెందినవి కావు. మానవుడు ఒకే జాతి. ఆమేన్. హల్లెలూయా. అయినా ఒకరికంటే ఒకరికి పడదు, ఒకరికంటే ఒకరికి ఏహిమం, ఒకరినొకరు కలుసుకొని భక్షిస్తారు. ఇది జంతువులలో ఉంటుంది. ఒక జంతువు ఇంకొక జంతువును చంపి ఈ దేశం వెళ్ళిపోతుంది. ఈ మేధావులు వెళ్తున్నారు. అసలు ఏముద్దేశమని ఈ భూమి మీదకి వచ్చారు వీళ్ళు? వాళ్ళు ఎక్కడుంటే అక్కడ అల్లరి, గ్రూప్ డివిజన్. హల్లెలూయా.
హల్లెలూయా. అలాంటి కోవకు చెందిన వ్యక్తి సౌలు అనే వ్యక్తి. ఈ వ్యక్తిని అక్కడ కొంత మంది గుర్తించి దేవుని పరిచయం చేసే ఒక సంఘ పెద్దను చంపడానికి సమ్మతించాడు. ఈ వ్యక్తి అతని వస్త్రాలు ఇద్దరు పాదాలు ఎత్తి పెట్టారు. హల్లెలూయా. 8వ అధ్యాయం మొదటి వచనంలో అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం మొదటి వచనం. అపొస్తలుల కార్యం 8 మొదటి వచనం. చదవడమా. భక్తిగల మనుషులు స్టెఫెనును సమాధి చేసి బహుగా ప్రలాపించిరి. పౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి సంఘమును పాడు చేయుచుండెను. ఆమేన్. యేసు సౌలును దర్శించక ముందు, యేసయ్య ముఖాముఖిగా సౌలును ఎదుర్కోక ముందు, సౌలు మారు మనసులోనికి రాకముందు, సౌలు రక్షణ అనుభవంలోనికి రాకముందు తనకు నచ్చినట్టు తనకిష్టం వచ్చినట్టు జీవిస్తున్నాడు. తాను నమ్మిందే కరెక్ట్ అనుకుంటున్నాడు. తాను చేసేదే రైట్ అనుకుంటున్నాడు. నేను రాంగ్లో లేను, నేను తప్పుడు మార్గంలో లేను, నేను సమాజానికి సేవ చేస్తున్నాను అనుకుంటున్నాడు. చాలా మంది అలాగా అనుకుంటున్నారు. మనుషులను చంపడం సమాజానికి సేవనా? ఒకరినొకరు కాల్చుకొని ఎన్కౌంటర్ చేసుకోవడం సమాజానికి సేవనా? శాంతి భద్రతలు కోల్పోయి మన ప్రాంతాలలో ప్రజలకు నెమ్మది లేకుండా చేయడం సేవనా? మన ఫ్యామిలీలో ప్రశాంతత లేకుండా చేయడం సేవనా? మన గృహాలలో నిజమైన నెమ్మది కలవడానికి కారణం అది సేవనా? నేను పరిచయం చేస్తున్నాను, నేను దేవుని సేవ చేస్తున్నానని దైవిక మార్గంలో ఉన్న వారిని, దేవుని మార్గంలో ఉన్న వారిని, క్రీస్తును ఆరాధిస్తున్న వారిని, క్రైస్తవ చరిత్రను ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. హల్లెలూయా. భారతదేశం డెవలప్ అవడానికి కారణం క్రైస్తవ విషయం, బైబిల్ వాక్యం. హల్లెలూయా. ఎడ్యుకేషన్ తీసుకొచ్చింది. ఆడపిల్లలకు చదువు లేకపోతే చదువుకునే ఫెసిలిటీ కలిగించింది. మీరు విలియం గేరి చరిత్రను చదవండి. ఆయన ఎన్ని రకాల సంస్కరణలు తీసుకొచ్చాడు ఇక్కడికి, భారతదేశంలోకి. హల్లెలూయా. అంటే ఈ మార్గమందు ఉన్న వారిని, క్రైస్తవ సంఘాన్ని, క్రైస్తవ బిడ్డల్ని, యేసు మార్గంలో నడిచే వారిని హింసిస్తున్నాడు మనిషి. స్త్రీలను పురుషులను ఇంటింట చొచ్చి ఈడ్చుకొస్తూ సంఘాన్ని పాడు చేస్తున్నారు. ములుకోలకు ఎదురు తన్నితే ముళ్ళు కర్రకేమో కాదు, కానీ ముళ్ళు కర్రను తన్నేవాడి కాళ్ళకు ముళ్ళు కర్ర పుచ్చుకుంటుంది. హల్లెలూయా. మిట్ట మధ్యాహ్నం పట్టబడి పైకి చూసి ఈ సూర్యుని మీద నేను ఉమ్మేస్తానని నువ్వు ఉమ్మేసేవనుకో ఏం జరుగుతుంది? మన ముఖం మీదనే పడుతుంది. హల్లెలూయా. ప్రభు మార్గంలో లేడు. ఆయన సహవాసం వేరు, ఆయన అలవాట్లు వేరు, ఆయన పద్ధతులు వేరు, ఆయన ఆలోచనలు వేరు. అందుకే గలతీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, నేను పూర్వం హింసకుడను, దూషకుడను, పాపులలో ప్రధాన పాపిని, మతోన్మాదిని, క్రైస్తవమైన నాకు గిట్టదు, యేసు ప్రభు నమ్ముకున్న వారిని గిట్టదు. బైబిల్ చదువు, నమ్ముకున్న వారిని ఎందుకు చూస్తావు? లేఖనాలు చూడు. చాలా మంది యేసే నమ్ముకోకపోవడానికి కారణం ఏంటంటే, గుడికి పోయిన వాళ్ళు ఎవరు సర్దపడరు, ప్రార్థనకు వెళ్ళే వారు ఎవరు సరిగా ఉండరు, మందిరంకి వచ్చే విశ్వాసులు ఎవరు సరిగా ఉండరు, వాక్యానుసారంగా ఉండరు, లేఖనానుసారంగా ఉండరు. భర్త అంటాడు, నువ్వు మందిరానికి వెళ్తావు కదా, 4 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, ఏంటి ఇంకా నీ గుణం మారలేదు?
అందుకే నాకు యేసు ప్రభువుని బిడ్డలు, అందుకే నేను మందిరానికి రాను అన్నాడు భర్త. ఒక భర్త మందిరానికి వచ్చే వ్యక్తి అయితే భార్య అంటుంది, నీ లోపల ఏం మార్పు వచ్చిందండి? 10 సంవత్సరాలు గుడికి వెళ్తున్నాం, ఏసై ప్రార్థన చేస్తావు, పరిశుద్ధాత్మలు ఉంటావు, చప్పట్లు కొడతావు, పాటలు పాడతావు, కానీ నీ లోపల గుణాలే మారలేదు. అందుకే నాకు ఏసంటే నచ్చదండి. వాళ్ళ గుణాలు చూసిన ఎందుకు మారుతారు? హల్లెలూయా. యేసయ్య గుణగణాలు ప్రపంచంలో మనుషుల కొరకు మరణించిన దేవుడు ఒక్కడే, ఆయన పేరు నజరేయుడైన యేసు. మిగతా దేవుళ్ళు దేవతలు అనే వాళ్ళు ఎవరు మరణించలేదు, చంపారు. కానీ ఒక యేసయ్య మాత్రమే తన రక్తాన్ని ప్రజల కొరకు చిందించాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. అంటే మంచి వాళ్ళ కొరకు పెట్టాడా? చెప్పండి. నీతిమంతుల కొరకు పెట్టాడా? పాపుల కొరకు పెట్టాడు. హల్లెలూయా. ఘోర పాపుల కొరకు పెట్టాడు. అతని లైఫ్ స్టైల్ యేసయ్య దగ్గరికి రాలేదు కనుక యేసయ్యకి ఇష్టం లేదు, యేసయ్య ప్రేమ లేదు. మత్తులో ఉన్నాడు. నువ్వు ఏ మత్తులో ఉన్నావో ఈ రోజు నీ మత్తు యేసు తొలగించదు కాక, యేసు నీ మనసును స్పర్శించదు కాక, అజ్ఞానంతకారం తొలగిపోవును కాక, జ్ఞానోదయం అవును కాక. లైఫ్ టర్న్ అవ్వడానికి ఒక చిన్న థాట్, లైఫ్ మరో మలుపు తీరడానికి. హల్లెలూయా. చిన్న థాట్. దీనితో ఆగకుండా ప్రభుత్వం అధికారం పొందుకొని ఒక జీవో పాస్ చేయాలని, ఇంకా క్రైస్తవులను సంఘాన్ని హింసించాలని. దేవుని మార్గంలో నడిచే వాళ్ళు హింసిస్తే ఏమొస్తుంది? ప్రపంచంలో ఎక్కువ మద్యాన్ని అమ్ముతున్నా, ఎక్కువ గుడం అమ్ముతున్నా, సిగరెట్లు, ఆరోగ్యాన్ని పాటించే పాన్పరాకులు, పొగాకు పొడి. హల్లెలూయా. నువ్వు బంద్ చేయాల్సింది మద్యం షాపులు బంద్ చేయి. హల్లెలూయా. ప్రజలకు, సమాజానికి, ప్రజల శరీరాలకు, ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించే వాటిని బంద్ చేయమని. వాటి మీద ఎవరు పోరాటం చేయడు, వాటిని ఎవరు పట్టించుకోడు. అందుకే నేను అంటాను, సమాజ స్థాపనకు చట్టం కాదు, తుపాకీ కొట్టం కాదు, యేసయ్య మాత్రమే. స్మగ్లింగ్ ఆపు, నల్ల వ్యాపారం, ఎక్కడ చూసినా అక్రమం, ఎక్కడ చూసినా అన్యాయం. ఎవరైనా రాజకీయాలకు వస్తున్నారంటే, ఎవరైనా ఉన్నత పదవులు అలంకరిస్తున్నారంటే ఆనెస్ట్ గా చెప్పు, గుండె మీద చేసుకొని మన ప్రపంచంలో ఉన్న ఏ రాజకీయ నాయకుడైనా తన లబ్ధి కొరకు, ధనము కొరకు, కానీ ప్రజల కొరకు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? స్వార్థమే. నా ఆస్తులు పెరగాలి, నా ప్రాపర్టీ పెరగాలి, అధికారం ఉంటే, పవర్ ఉంటే నేనేం చేసినా నడుస్తుంది, ఎంతైనా సంపాదించవచ్చు. ప్రజలకు సహాయం చేయాలంటే రాజకీయంలోనికి రానక్కర్లేదు. హల్లెలూయా. ఒకవేళ మంచోడు ఎవరైనా మంచి పనులు చేసుకుంటే రాజకీయ దాంట్లో వాడిని ఎదగనివ్వరు, వాడిని దుమ్మెత్తి పోస్తారు, చెడ్డ ప్రచారం చేస్తారు, అవసరం అనుకుంటే ఆడియోలు, వీడియోలు చేసి సోషల్ మీడియాలో ఆచరణ చేస్తారు. ఎందుకంటే ప్రజలలో ఉన్న ఆ ఇమేజ్ ఏదైతుందో, ఆ గౌరవం ఏదైతుందో దాన్ని దెబ్బతీయాలని. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ప్రభు మహిమపరుస్తాడు. ఈరోజు నా ప్రభు, నువ్వు దారి తప్పిపోయావని చెప్తున్నాను. నువ్వు మార్గం తప్పి తిరుగుతున్నా, చుక్కలాగున్నా. హల్లెలూయా. ఒక నక్షత్రము యేసు ఉన్న చోటుకి వచ్చి ఆగింది, ఇక మళ్ళీ కనిపించలేదు, మళ్ళీ కనిపించలేదు. ఏమవ్వాలి? అక్రమాన్ని ఆపాలి, అన్యాయాన్ని ఆపాలి, దుర్మార్గాన్ని ఆపాలి, చెడును అరికట్టాలి. ప్రపంచంలో చెడే పెంచిపోతుంది. అదే దేవుని మార్గంలో ఉన్న వాళ్ళని చూస్తున్నా, ప్రభు మార్గంలో ఉన్న వాళ్ళని బాధ పెడుతున్నా మంచి, కానీ అధికారం పొందుకొని ముందుకు వెళ్తూ ఉన్నాడు.
హల్లెలూయా. దమస్కా పట్టణంలోకి వెళ్ళారు. పట్టపగటికి మిట్ట మధ్యాహ్నం సూర్యుడు ఉండగానే ఇంకొక వెలుగు సౌలును కప్పుకుంది. ఆ వెలుగు ఒక టార్చ్ లైట్ వెలుగులాగా ఆ కళ్ళ మీద పడితే కళ్ళు ఇట్లా ఫ్లాష్ లాగా వచ్చి గుడ్డోడైపోయాడు. గుర్రం మీద నుండి కింద పడిపోయాడు. చుట్టూ ఒక గ్యాంగ్ ఉంది, తన పరివారం ఉంది. కానీ నువ్వెవడు అంటున్నాడు, నువ్వు హింసించిన యేసును. చదువు ఇప్పుడు 9వ అధ్యాయం మొదటి వచ్చిన సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు, హత్య చేయుటయు, తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని ఎదురుకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలను కనుగొని ఎడలా వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలిమ్మని అడిగారు. అతడు ప్రయాణం చేస్తూ దమస్క దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాడు. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేలా నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినను. ప్రభువా, నీవెవడవని అతడు అడిగగా ఆయన, నేను నీవు హింసించుతున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నువ్వు ఏది చేయవలనో అది నీకు తెలియబడినని చెప్పారు. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము విని గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడింది. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయేది కనుక వారతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించింది. అతడు 3 దినములు చూపు లేక అన్నపాలు ఏమీ పుచ్చుకొనకుండెను. ఆమేన్. గట్టిగా చెప్పండి. ప్రభు నామానికి మహిమ. హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆమేన్. సౌలును విచిత్రంగా దేవుడు కలుస్తున్నాడు. ట్రూ ఎన్కౌంటర్, ముఖాముఖిగా వెలుగులో మిట్ట మధ్య అంత హింసిస్తున్నాడే, అంత బాధ కలిగిస్తున్నాడే, అంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడే. కానీ దేవుని హృదయంలో అతని ఏడలో ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎవరెవరైతే దేవునికి విరుద్ధంగా ఉన్నారో, ఎవరెవరైతే క్రైస్తవ్యానికి విరుద్ధంగా ఉన్నారో, ఎవరెవరైతే ప్రభుకు విరుద్ధంగా ఉన్నారో, హల్లెలూయా, వారిని దేవుడు దర్శించబోతున్నాడు. బలమైన సాధనముగా వారిని ఎన్నుకొని ఆయన నామ ఘనత కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ఒక సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. వ్యతిరేకతలు వస్తే కంగారు పడద్దు, ఆటంకాలు వస్తే కంగారు పడద్దు, గుండె చెదరొద్దు. అంటే దేవుడు వారిని దర్శించబోతున్నాడు. యేసయ్య వారిని కలుసుకోబోతున్నాడు. ఆయన ప్లాన్ లో వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. బైబుల్ నామరూపాలు లేకుండా చేస్తానని ఒక వ్యక్తి ప్రతిజ్ఞ చేశాడు. ఈ భూమి మీద లేకుండా చేస్తానన్నాడు. కానీ ఆ మనిషి పోయిన తర్వాత మన వాళ్ళు ఆ వ్యక్తి స్థలం అంతా కొని ఇప్పుడు అక్కడ బెంగళూరులో బైబుల్ ప్రింట్ చేస్తున్నారు. ఆ ఇంటి దగ్గర నుండే ఇప్పుడు బైబుల్ ప్రపంచం అందరికీ అన్ని భాషలు. హల్లెలూయా. ఆలోచించండి. నిన్ను నన్ను అలాగే దర్శించాడు. నిన్ను నన్ను అలాగే ఆయన కలుసుకున్నాడు. గుడ్డోడైపోయి వెలుగును చూడలేక 3 రాత్రి పగళ్ళు తడులాడుతున్నాడు. కిందికి దిగాడు, పడిపోయాడు. కనుక బైబిల్ చెప్తుంది, కొంతమంది అతని చెయ్యి పట్టుకొని పట్టణంలోకి నడిపించారు. దట్ ఈస్ ఫెలోషిప్. హల్లెలూయా. ఎప్పుడు దిక్కుదోసని పరిస్థితిలో, కళ్ళు కనిపించని పరిస్థితిలో, అజ్ఞాన అంధకారము అది కనుమరుగైంది. హల్లెలూయా. నాస్తికవాదము కనుమరుగైపోయింది. వాళ్ళు
వాళ్ళకు చేయుతనిచ్చారు. కష్టంలో ఉన్న వాళ్ళకు చేయుతనివ్వాలి, అర్థం కాని పరిస్థితిలో ఉన్న వాళ్ళకు చేయుతనివ్వాలి. సహవాసంలో బలం ఉంటుంది. ఒకరినొకరు ప్రోత్సహించుకోవడంలో శక్తి రిలీజ్ అవుతుంది. ఎవరికి ఏమన్నా సరే నేను నా కుటుంబం బాగుంటే పర్వాలేదు అనే ధోరణి నీ లోపల దేవుని యొక్క ప్రేమ కానీ, దేవుని యొక్క అభిషేకం కానీ, నువ్వు ఫెలోషిప్లో ఉన్నట్టు కానీ, నువ్వు సహవాసంలో ఉన్నట్టు కానీ కాదు. పరస్పర సహకారం, కోఆపరేషన్, కోఆర్డినేషన్. హల్లెలూయా. ఈ కోఆపరేషన్, కోఆర్డినేషన్ అంటే లైక్ క్రికెట్ టీం, ఫుట్బాల్ టీం, వాలీబాల్ టీం. వీళ్ళకి ఇవి రెండు ఉంటేనే వాళ్ళు సక్సెస్ అవుతారు. పరిశుద్ధులకు, విశ్వాసులకు, సంఘానికి ఇవి రెండు ఉంటేనే దేవుడి కార్యాలు జరుగుతాయి. నా కోఆపరేషన్ ఉండేది, నా కోఆర్డినేషన్ ఉండేది. హల్లెలూయా. ఎవరికి వాళ్ళే ఇండిపెండెంట్గా, ఇండివిజువల్గా గేమ్ ఆడుతుంటారు, ఆట ఆడుతుంటారు, ఫెయిల్ అయిపోతుంది. ఫస్ట్ టైం మనుషులు చంపిన వ్యక్తి, శిష్యులను బెదిరించిన వ్యక్తి, సత్యంలో నిలబడకుండా సంఘాన్ని హింసించిన వ్యక్తి, స్త్రీ అని కూడా చూడకుండా చుట్టుపట్టి లాక్కొచ్చిపోయిన వ్యక్తి, ఒక టైం వచ్చింది. ఆ టైంలో దేవుడు దర్శించాడు, గుడ్డోడు అయిపోయాడు. ఒక్కసారి మనకి ఎవరికి గుడితనం రావద్దు. జస్ట్ ఇమాజినేషన్ చేస్తున్నాం, ఉన్నట్టుండి ఇక్కడ ఉన్న మన అందరికి కలబోయాడు. ఒక 4-5 గంటలు మనకి ఏం కనిపించలేదు అనుకుందా, ఉన్నట్టుంది. అవిస్తుంది యువర్ ఫీలింగ్. ఎట్లుండదు మీ ఆలోచన? ఎంత భయంకరం. హల్లెలూయా. కానీ ఆ వ్యక్తికి కళ్ళు పోయాయి, తడలాడుతున్నాడు. జ్ఞాని, మతం మాని, అనుకున్నది సాధించగల నిద్రపోని వ్యక్తి, మొండుడు, మూర్ఖుడు, హింసకుడు, దూషకుడు, సాధించేంతవరకు నిద్రపోడు. అలాంటి ఆ మనిషిని దేవుడు దర్శించాలనుకున్నాడు. అలాంటి వ్యక్తిని యేసయ్య దర్శించాలనుకున్నాడు. ఎందుకు? నా సహవాసంలోనికి పిలుచుకుంటాను. ఆమేన్. నా కుమారుని సహవాసంలోనికి పిలుచుకుంటాను. మన ప్రభువైన యేసు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎవరో మిమ్మల్ని పిలవలేదు, యేసయ్య మిమ్మల్ని పిలిచాడు. దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మీ జీవితంలో ఏ సమయంలోనైనా ఆయన మీద నువ్వు ఆధారపడవచ్చు. నమ్ముకునదగిన సహాయకుడు. నేను పాస్టర్ మనిషినే, మీరు విశ్వాసం మనుషులే. మన ఫ్యామిలీ, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, కుటుంబ సభ్యులు అందరూ మనుషులే. మనందరికంటే మంచివాడు, గొప్పవాడు, నమ్మదగిన వాడు. ఏ పరిస్థితిలోనైనా, ఏ సమయంలోనైనా, ఏ సిచ్యువేషన్లోనైనా నీవు ఆయన మీద ఆధారపడితే నిన్ను సిగ్గుపడనివాడు, నిన్ను అవమానపరచబడనివాడు. ఆదుకుంటాడు, హక్కును చేర్చుకుంటాడు, గుండెల్లో పెట్టి చూసుకుంటాడు. నీ మూర్ఖత్వాన్ని తొలగిస్తాడు, నీ అజ్ఞానాన్ని తొలగిస్తాడు, నీ యాటిట్యూడ్ చేంజ్ చేస్తాడు, నీ స్వభావాన్ని మార్చేస్తాడు, నీకు వివేకాన్ని, జ్ఞానాన్ని ఇస్తాడు, నీ బ్రతుకు స్థితిని మార్చేసి విలువను పెంచుతాడు. గుడ్డితనంతో ఉన్న వ్యక్తి తడుగులాడుతున్నాడు. ప్రభువే మాట్లాడాడు, సౌలా సౌలా నువ్వు నన్ను ఎలా హింసిస్తున్నావు? దేవుని బిడ్డలను బాధ పెడితే యేసయ్యను బాధ పెట్టినట్టు, సంఘాన్ని బాధ పెడితే యేసయ్యను బాధ పెట్టినట్టు, రక్షించబడిన బిడ్డలను బాధ పెడితే యేసయ్యను బాధ పెట్టినట్టు. ఈ లెక్కలు చూస్తే భార్య భర్తలు ఎవరెవరు బాధ పెట్టుకుంటున్నారు, ఫ్యామిలీస్ ఎవరెవరిని బాధ పెట్టుకుంటున్నారు, కుటుంబ సభ్యులు ఎవరెవరిని బాధ పెడుతున్నారు, సంఘ సభ్యులు ఎవరెవరిని బాధ పెడుతున్నారు. హల్లెలూయా. అంటే మనం ఏం చేస్తున్నట్టు మనకు తెలియకుండానే ఏం చేస్తున్నాడు? యేసయ్యను హింసిస్తున్నాం, యేసయ్యను బాధ పెడుతున్నాం. అందుకే మన లైఫ్లో కొన్ని కార్యాలు ఆగిపోయాయి. జీవితం అగమ్యగోచరంగా మారింది, భవిష్యత్తు నిరాశగా మారిపోయింది, లైఫ్లో చప్పదనం వచ్చేసింది. మాధుర్యం అంటే ఏంటో తెలియదు, ఆనందం అంటే ఏంటో తెలియదు. మనకు తెలియకుండానే మన స్వభావంలో మార్పులు వచ్చేసి ఒక జంతువులాగా మారిపోతుంది.
జంతువు సహవాసం చేయదు, జంతువు సంఘజీవి కాదు. హల్లెలూయా. మనుషులైతే ఫంక్షన్లలో కలుస్తారు, ప్రార్థనలలో కలుస్తారు, బంధువులను కలుస్తారు, బంధువుల దగ్గర సమయాన్ని కేటాయించుకుంటారు, టైం స్పెండ్ చేస్తారు, భోజనాలు చేసుకుంటారు, వినోదాలు, వివాహాలు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, ఇవన్నిట్లో చావులు, దినాలు, ఇవన్నిట్లో కలుసుకోవడం ద్వారా ఫెలోషిప్ వెళ్తుంది. మనం ఎక్కడికి వెళ్ళకుండా ఇల్లే పరలోకం అనుకుని ఇంట్లో ఉంటే నీ లోపల ఉన్న నీ వర్జన వ్యక్తిత్వం. నేను ఒక మనిషిని, నేను ఒక విశ్వాసిని, నేను ఒక దేవుడి నన్న ఆలోచన కూడా. మనకి ఎన్ని ఉన్నా మీరు కలుసుకొని మాట్లాడి చూడండి, ఒకరి భావాలు ఒకరు పంచుకొని చూడండి, ఒకరి కష్టసుఖాలు ఒకరు పంచుకొని చూడండి. అందుకే బైబిల్లో ఏమందంటే వాళ్ళు ఎడతెగకుండా దేవాలయములోను, రొట్టె విరుచులలోను, సహవాసంలోను, ప్రార్థన చేయుటలోను, ఇంటింటా కూడుకొనుచు దేవుని దయ పొంది అనుదినము రక్షించబడుచున్న వారు మందిరంలో చేర్చబడ్డారు. 2వ అధ్యాయం 42వ వచనం చదవండి. అపొస్తలుల కార్యం. వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకుండిరి. ఆమేన్. హల్లెలూయా. వీరు అంటే ఒకరు కాదు, ఒకరికంటే ఎక్కువ మంది. సింగులర్ వాడారు, ప్లూరల్ వాడారు. హల్లెలూయా. వీరు మనము ప్రభు బిడ్డలము, పరిశుద్ధులము. సహవాసం అంటే సంఘంతో సహవాసం, మొదట దేవునితో సహవాసం, తర్వాత దేవుని సేవకులతో సహవాసం, సంఘంతో సహవాసం. ఈ 3 ఏ వ్యక్తి, ఏ కుటుంబం కలిగి ఉంటారో వాళ్ళు అన్నిటికీ చేయిస్తారు. చాలా మందికి ఏంటంటే డైరెక్ట్ డీలింగ్ దేవునితో నాకు ఉంది. నాకు పాస్టర్తో సహవాసం అంటూ, నా సంఘ బిడ్డలతో సహవాసం. కొర్నేలు వెళ్ళి అడుగు, శతాధిపతి అయిన కొర్నేలు అడుగు. అది నువ్వు ఇంత విద్యార్థుడు, గవర్నమెంట్ ఎంప్లాయ్, నువ్వు మిలిటరీ కమాండర్, అయినా నీకు భక్తి, నీకు రోగం లేదు, నీ భార్య, నీ పిల్లలకి ఏం రోగం లేదు, వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ లో ఉన్నారు, నీకు మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి, నువ్వు దైవిక భక్తి కలిగి, భయం కలిగి దేవుడికి ప్రార్థన చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా? నాకు ఇచ్చిన జ్ఞానం దేవుడి వల్ల, నాకు ఇచ్చిన భార్య దేవుడి వల్ల కలిగింది, నాకు ఇచ్చిన పిల్లలు దేవుడి వల్ల, నాకున్న ఉద్యోగం దేవుడి వల్ల కలిగింది. నాతో ఉన్న వారికి ఎవరికి రాని ఉద్యోగం నాకే ఎందుకు వచ్చింది? నాతో ఉన్న వారికి ఎవరికి లేని జ్ఞానం నాకే ఎందుకు వచ్చింది? నేను ఎందుకు మిలిటరీ ఆఫీసర్ అయ్యాను, శతాధిపతిని అయ్యాను? అన్ని ఉన్నాయి. ఈ అన్ని ఇచ్చింది దేవుడే. కాబట్టి ఆయన నేను ఆరాధిస్తాను. నేను మాత్రమే కాదు, నా కుటుంబంతో కలిసి ఆరాధిస్తాను. అప్పుడు పరలోకము నుండి భూమి మీద ఉన్న ఒక సామాన్యుడిని కలవడానికి తండ్రి అయిన దేవుడు ఒక దేవదూతను పంపిస్తాడు. వచ్చిన దేవదూత అదే పగలు 3 గంటలకు, ఇంచుమించు 3 గంటల సమయం, 12 గంటల సమయం, మొత్తం మీద మధ్యాహ్నమే దేవదూత వస్తుంది. వచ్చి కొర్నేలుతో మాట్లాడు, కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేయాలి. పరలోకం మెచ్చుకుంటుంది, ప్రభు మెచ్చుకుంటున్నాడు. ఎందుకు? కుటుంబంలో ఉన్న ప్రేమ, డ్యూటీలో కొలీగ్స్ తో ఉన్న అనుబంధం, తన ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా. అక్కడ బైబిల్ చెప్తుంది, ఆ తర్వాత ముందుకెళ్తే తన ఎదుట ఎప్పటికీ కనిపెట్టుకున్న ఒక వ్యక్తి, ముగ్గురులో ఉన్న ఇంకొక వ్యక్తిని కలిపి, ఇద్దరిని కలిపి అక్కడ యొప్పే ప్రాంతానికి పంపుతారు, పేతురున్న చోటికి. ఎందుకు? పరలోకం వచ్చిన దూత అంటుంది, నీకు రక్షణ కావాలి, నీకు నిజమైన దేవుడు కావాలి, నీకు రక్షణ కొనుక్కును రావాలి. అయితే నీవు చర్మకారుడనే సిమోను ఇంట్లో మారు పేరు కలిగిన సిమోను అనే పేతురు దిగి ఉన్నాడు. యొప్పే ప్రాంతంలో నీవు మనుషులను పంపించి అతన్ని నీ ఇంటికి పిలుచుకో. ఎవరితో ఉన్నాడట పేతురు? ఈ తోలు తయారు చేస్తాడే లండ, అదెంత పెద్ద మేకల తోలు కానీ, ఎడ్లే కానీ, గొర్రెలు కానీ తోలు అందులో పెట్టి చేస్తారే, ఆ ఇంట్లో ఇది దిగడా? అది ఎంత భయంకరమైన తప్పవలసి ఉంటుంది మన పాత వాళ్ళు. హల్లెలూయా.
దాంట్లో పెట్టి ముళ్ళు పెట్టి అది చేసి ఏది దేశం పెట్టినప్పుడు అవే కదా ఒకప్పుడు. ఇప్పుడు 2 ఏళ్ళు మొత్తం మీద ఆ బ్యాడ్ స్మెల్ భయంకరంగా ఉంటుందండి. ఎంత భయంకరంగా ఉంటుంది. అలాంటి ఇంట్లో దైవజనుడు దిగాడు. ఆ దైవజనుడు చదువు సంజ లేని వాడు, చేపలు పట్టాడు, విద్య లేని పాపాడు. హల్లెలూయా. ఈ మిలిటరీ ఆఫీసర్ అట ఆ తోల తిత్తులు తయారు చేసి ఆ లంగా పెట్టి చేసే ఆ వ్యక్తి ఇంట్లో దిగిన ఈ చదువు చదివిన వ్యక్తిని పిలిపించుకొని ఈ మీద చెప్పే మాటలు వినమాట. హల్లెలూయా. ఒకవేళ ఆ ప్లేస్ లో నేను ఉంటే, ఒకవేళ ఆ ప్లేస్ లో మీరు ఉంటే కొంచెం తెలివికుంటే కదా, మనకు కొంచెం పైచప్పుడు ఉంటుంది కదా. అయ్యా ఎన్ని మాటలు చెప్పాడు, ఆ పేరు చెప్పేది మీరు చెప్తే అయిపోద్ది కదా. హల్లెలూయా. నా విలువ పడిపోదు, నా స్టేటస్ పడిపోదు, నేను వాళ్ళకి పంపించి అతన్ని మా ఇంటికి పిలుచుకోవడం. హల్లెలూయా. దైవ ప్రత్యక్షత మన ప్రవర్తనలో కనిపిస్తుంది. దైవ ప్రత్యక్షత మన గుణంలో కనిపిస్తుంది. దైవ ప్రత్యక్షత మనం తీసుకున్న తీర్మానాల్లో కనిపిస్తుంది. దైవ ప్రత్యక్షత మనం నడిచే నడకలో, మన పద్ధతిలో కనిపిస్తుంది. అతను ఏమంటాడు తెలుసా? అయ్యా తప్పకుండా 10వ అధ్యాయం చెప్పండి. అక్కడ ఉన్నది తన ఎదుట ఎల్లప్పుడూ భక్తి కలిగి కనిపెట్టుకోగలిగే వ్యక్తులలో నుండి ఒకరిని, ఆ తర్వాత మీటిలో ఉన్న ఒక ఆ వ్యక్తిని సైనికుని పిలిచి ఇద్దరిని పంపిస్తాం. ఆయన పంపించడం పర్వాలేదు. ఈ లోపు ఏం చేస్తున్నట్టు మనిషి కదా, బంధువులు పిలిచాడు, రక్త సంబంధాలు పిలిచాడు, కొలీగ్స్ పిలిచాడు, స్నేహితులు పిలిచాడు. వాళ్ళు గొప్ప విషయాలు చెప్పాడు. దేవుని నేను కలుసుకున్నాను, దేవదూత నా దగ్గరికి వచ్చింది, పలాని పేతురు అనే వ్యక్తిని ఇక్కడికి తీసుకురావడానికి పంపించాను, అవేవో నాకు చెప్పే విషయాలు మీరు కూడా వినాలి అని పిలిపిస్తే, పేతురు యోధుడు, వీళ్ళు అన్యుడు, తక్కువ కులానికి చెందినవాడు. హల్లెలూయా. అన్యులతో సహవాసం చేయడం, వాటిని ముట్టుకుంటానేం తగదు. కానీ దేవుడు అతనికి దర్శనమిచ్చాడు, దేవుడు అతనికి ప్రత్యక్షత ఇచ్చాడు. 12 గంటల సమయంలో ఆకలి అవుతున్నప్పుడు మిద్దె మీదికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఒక దుప్పటి 4 చెంగులతో కిందికి దిగి రావడము, అందులో ఈ భూమి మీద తాగే ప్రతి పురుగు, బల్లి, కప్ప, ఎలుక, హల్లెలూయా, అన్ని వాటిని చూస్తేనే ఒంటరి బొమ్మలు నిలబడేటుండే అవన్నీ కనిపిస్తే ప్రభు స్వరం చెప్తుందంట, పేతురు వీటన్నిటిని చంపుకొని తినండి. అయ్యా మన అపవిత్రమైన, నేను ఎప్పుడు అపవిత్రమైనది నేను తిన్నానా? నేను తినలేదు కదా. నన్ను వీటిని చంపుకొని తిన్నాను, నేను యూదుని, నిష్ట కలిగిన వాడిని కదా అని అంటుంటే ఆ దర్శనం కనుమరుగైపోతుంది. కింద ఇద్దరు వ్యక్తులు వచ్చారు, పేతురు కొరకు వెళ్తున్నారు. లోపల నా ఆత్మ చెప్తుంది, నీ కొరకు ఇద్దరు వ్యక్తులు కింద ఉన్నారు. ఆమేన్. ఇది సహవాసంలో ఉన్న ధన్యత. ఏదైనా ఒంటరిగా సేవ కానీ, కుటుంబం కానీ, నువ్వు ఏ పనైనా ఒంటరిగా చేయదు. ఒకరి విజయం ఇంకొకరి మీద ఆధారపడి ఉంటుంది. శరీరంలో ఉన్న అవయవాలే ఒకదానికొకరు సహకరించుకుంటేనే ఇంత ఆరోగ్యంగా ఉంటున్నాం. హల్లెలూయా. దేనికని మన శరీరంలో ఉన్న అవయవాలు వేరే, కళ్ళు వేరే, చెవులు వేరే, నోరు వేరే, ముక్కు వేరే, కాళ్ళు వేరే, చేతులు వేరే, వేరు వేరు అవయవాలే. ఇవన్నీ కలిగిస్తే మానవుని శరీరం. ఈ శరీరంలో ఉన్న అవయవాలట పరస్పరం ఒకదానికొకరు సహకరించుకుంటేది. ఆమేన్. ఈ కాలు ముందుకు వెళ్తుంది, ఇది ముందుంది కదా అనలోపే మళ్ళీ ఈ కాలు ముందుకు వచ్చేస్తుంది. ఇట్లనే ఒక కాలు ఇట్లా వెళ్ళగలుగుతామా? ఒక చేతితో చేయగలుగుతామా? వేల సహాయం చేయగలుగుతామా? ప్రతి కీలు బాడీలో మొత్తం మోకాలు, నడుము, ప్రతిదీ. కొంతమంది జిమ్నాస్టిక్ చేస్తే మొత్తం స్ప్రింగ్ లాగానే. ఎంత స్ట్రక్చర్ ఉపయోగించాడు మానవుడికి. ఈ శరీరంలో కోఆపరేషన్. హల్లెలూయా. గట్టిగా చెప్పబడి ప్రభునామానికి లైపరుస్తాం. నీవు దేవునితో సహవాసంలో ఉన్నా, సంఘముతో సహవాసంలో ఉన్నా, దేవుని సేవకులతో, సేవకుల కుటుంబంతో సహవాసంలో ఉన్నా, దేవుని ఆత్మనిలో పనిచేస్తుంది, పరిశుద్ధాత్మనిలో పనిచేస్తుంది. ఫ్యామిలీతో సహవాసంలో ఉండి, ఫ్యామిలీతో కలిసి, కుటుంబంతో కలిసి ప్రేర్ చేస్తున్న ఒకరు కదా, సహవాసంతో కలిసి ప్రేర్ చేస్తున్నారు. పరలోకం నుండి దూత వచ్చి మాట్లాడింది, ఇంకొకరు నీతో జైన్ అవ్వాలని చెప్పాడు.
ఆ వ్యక్తి చెప్పే మాటలు వినాలన్న. అయ్యా నేను మిలిటరీ ఆఫీసర్ కదా, అతను నేను పిలిపించుకోవడం ఏంటి, ఆయన చెప్పే మాటలు నేను చెప్పొచ్చు కదా అని అనలేదు. తన లెవెల్లో తన స్థాయిని తన స్థానాన్ని పక్కన పెట్టాడు. నేను అంటాను ఏసీ ఎదుట మనం అందరం ఆయన పిల్లలం. మన హోదాలు ఉండొచ్చు, మన స్థాయిలు ఉండొచ్చు, మన అధికారాలు ఉండొచ్చు, కానీ ఏసే పిల్లలమైన మనకేం ఆయన పిల్లలు, ఆయన మన తండ్రి. ఆ భావనతో ఇద్దరిని పంపిస్తే కిందికి వచ్చి మీరు వెళ్తున్న వ్యక్తి నేనే అన్నాడు. పేతురు బయలుదేరితే పేతురుతో ఒక గుంపు బయలుదేరింది. చూడండి, టీం బయలుదేరి టీంతో కలిసారు. ఇంట్లో అడుగు పెట్టాలనుకునే లోపే అక్కడ బైబిల్ చెప్తుంది. అక్కడ చూస్తే అంతా అన్ని జనులు ఫస్ట్ టైం యేసయ్య సువార్త యూదులకు కాక అన్ని జనులకు తీసుకెళ్ళింది పేతురే. ఈ రోజు మనకి లక్ష్యం రావడానికి కారణం పేతురే కోసం. దేవుడే కానీ వాడుకున్నాడు కొర్నేలి ద్వారా. అక్కడ అడుగుపెట్టినప్పుడు ఆయనకు ఒక మాట గుర్తొచ్చింది, నీతి జరిగించుచు దేవునికి భయపడు వారిని ప్రతి జనములో నుండి ఆయన అంగీకరిస్తాడని అదే 10వ వచనంలో ఉంటుంది. లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే ఇంతమంది స్నేహితులు, ఇంతమంది బంధువులు, అందరి ముందు పేతురు కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేశాడు. హైలీ రిసీవింగ్ అంటే దేవుణ్ణి రిసీవ్ చేసుకుంటున్నాడు. ఎందుకు? ఈ వ్యక్తికి తండ్రితో సహవాసం ఉంది, ఈ వ్యక్తికి దేవుడితో సహవాసం ఉంది. అందుకే తన దూతను పంపించి తన చిత్తాన్ని బయలుపరిచి ఎక్కడ ఉంటున్నాడో ఊరు పేరు చెప్పి అడ్రస్ చెప్పి పేదలు పిలిపించుకోమని చెప్తే దాని ప్రకారంగా ఎవరినో ఒకరిని పంపకుండా ఎల్లప్పుడూ తన ఎదుట భక్తి కలిగి సహవాసంలో ఉండే ఒక భక్తి పరుణ్ణి ఆ తర్వాత ఒక సైనికుని కలిపి పంపిస్తే అక్కడ దేవుడితో సహవాసంలో ఉన్న పేతురు ఆత్మ చెబుతుంది, నువ్వేం మాట్లాడదు, నువ్వు మౌనంగా ఉండు, వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళు, అడ్డమేం చెప్పకు, బైబిల్లోనే ఉంది. మనమైతే మీ ఊరు ఎక్కడ, మీ పేరు ఎక్కడ, నన్ను ఎందుకు రమ్మన్నాడు మీ సార్ అని అడిగేవాళ్ళు. కానీ వాళ్ళు అడగకపోయినా చెప్తున్నారు, కొర్నేలి నీతిమంతుడు, ప్రజలందరి వల్ల మంచి పేరు పొందినవాడు. యూదులకు కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ ఆ ప్రాంత ప్రజలు కానీ ఇతడంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఎందుకంటే అతని మనసు మంచిది, అతని వ్యక్తిత్వం మంచిది, అతని గుణగణాలు మంచిది, అతని యాటిట్యూడ్ మంచిది, అతని స్వభావం మంచిది. మేము ఆయన ఇంట్లో పరిచయం చేస్తున్నాం. మేము గవర్నమెంట్ సర్వెంట్స్ పైన కూడా ఆయన వ్యక్తిత్వం మాకు తెలుసు, ఆయన గుణగణాలు మాకు తెలుసు. ఆయన అర్హుడు. ఆమేన్. ఆడికి వెళ్తే అందరూ స్నేహితులు, అక్కడ కూడా ఏముంది? సహవాసం ఉంది. హల్లెలూయా. ఎవరు పిలిచారు? కొర్నేలి పిలిచారు. మా ఇంట్లో ప్రార్థన అయితే పక్కన కూడా విను. హల్లెలూయా. ప్రేయర్ సెల్ అని ఒకటి ఉంది. డి మోహన్ అని చెన్నైలో, చిన్నమలై దగ్గర, చెన్నై, ఒక 15 సంవత్సరాల క్రితం అనుకుంటాను, వాళ్ళ చర్చిలోని అటెండ్ అయ్యారు. డౌరీ అనే ఒక లేడీ ప్రసంగాన్ని విన్నాను. అప్పుడే ఆయన సంఘం 15,000 మంది సంఘం, గుంపు ప్రార్థన, సహవాస ప్రార్థన. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 4-5 కలిసి 2-3 కుటుంబాలు కలిసి గుంపు ప్రార్థన చేస్తున్నారు వారంలో ఒక దినం. ఈ గుంపు ప్రార్థన ఏ ఇంట్లో ఆ ప్రార్థన జరుగుతో ఆ ఇంటి వాళ్ళు వాళ్ళ బంధువులు ఇంట్లో వాళ్ళు పిలుస్తారు, మా ఇంట్లో వచ్చిన ప్రేయర్ ఉంది అని. ఆ వచ్చిన వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ కొరకు ప్రేయర్ చేస్తారు. ప్రేయర్ అయిపోయాక టీ కాఫీ అట్లా ఇచ్చేస్తారు. అక్కడ ఏం జరుగుతుందంటే ప్రేయర్ సెల్లో యేసు ప్రభు సువార్త అందించబడుతుంది. ఎందుకంటే కొత్త ఫ్యామిలీస్ పిలిచి అక్కడ ఉన్న 2-3 విశ్వాసులుగా వాళ్ళ జీవితంలో జరిగిన సాక్ష్యాలు చెప్తారు, ప్రేయర్ చేస్తారు. వచ్చిన వాళ్ళ సమస్యలు వాళ్ళ కొరకు ప్రేయర్ చేస్తారు. చేసి వాళ్ళతో సహవాసం ఉంటుంది. సహవాసం అంటే కలిసి మాట్లాడడం, కలిసి డిస్కషన్ చేయడం, కష్ట సుఖాలు పంచుకోవడం, అట్లా ఫెలోషిప్. ఇప్పుడు ఎట్లయితే పౌలు కింద పడి గుడ్డోడు అయిపోతే వాళ్ళు చెయ్యి పట్టేట పట్టులోకి నడిపించారట.
నిరాశ పరిస్థితిలో, దిక్కుదోసని పరిస్థితిలో, వెన్నుదన్నుగా ఉండి మౌనం సపోర్ట్ ఇచ్చి, మానవులతో ఆదరించి, క్రియలతో ప్రేమించి దేవుని ప్రేమను వాళ్ళు పంచుతారు. వారికి తెలియకుండా అక్కడనే ఏం జరుగుతుందో తెలుసా? వీళ్ళు మందిరానికి పరిచయం చేయాలంట కొత్తగా వచ్చిన వాళ్ళు. ఆ ప్రేయర్ సెల్ గ్రూప్లోనే మారుమనసు, పశ్చాత్తాపం, బాప్తిస్మం, పరిశుద్ధాత్మ ఇవన్నీ నేర్పించేస్తారట దేవుని ఆత్మ సహాయం. ఆ తర్వాత వారిని మందిరాన్ని తీసుకొచ్చి పాస్టర్ని పరిచయం చేస్తే, ఆ పాస్టర్ వారికి బాప్తిస్మం ఇచ్చి పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తే, ఇప్పుడు అసలు ఆ సంఘము దాదాపు అసలు వాళ్ళు ఎంత రిచ్ అయ్యారంటే ప్రతిదీ లేదనేది లేదు. ఒకేసారి ఇంచుమించు 50-60 వేల మంది ఆరాధన చేస్తారు. వాళ్ళ ప్రేయర్ సెల్ గ్రూపులు ఒక 15,000 గ్రూపులు ఉన్నాయి. అంటే జరిగే గ్రూపులు వారం కానుక పడతారు. వచ్చిన కానుకలు అవి కొన్ని వేల రూపాయలు అయిపోతాయి. వాటితో ఇటు సోషల్ పరిచర్య, ఇటు భౌతికమైన పరిచర్య, ఇటు పేదలకు, అసలు సంఘం అంటే అసలు సమాజానికి అన్ని రకాలుగా దీవెనకరం. మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారంటే ఒక వాక్యము, ప్రార్థన మాత్రమే కాదు, భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి మౌన సపోర్ట్ ఇవ్వాలి. ఆ స్థితిలోకి అక్కడికి వెళ్ళినప్పుడు నిజంగా మేము దీవించబడ్డాం. 2,000 రూపాయలు ఫీజు కట్టే 3 రోజులు మీటింగ్ అటెండ్ అవ్వడానికి. ఫ్రీ కాదు. హల్లెలూయా. ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు సహాయంగా వాక్యం కొంత తెలుసు కాబట్టి ఆత్మదేవుడు అర్థం చేయించాడు. హల్లెలూయా. అంటే సహవాసంలో ఉంటే ఆ మధురమైన అనుభూతి, అనుభవం ఒంటరిగా ఉంటే ఉండదు, ఇండిపెండెంట్గా ఉంటే ఉండదు, ఇండివిజువల్గా ఉంటే ఉండదు. మనసు ఎప్పుడో చచ్చిపోయింది మనది. ఎందుకంటే ఈ మనసు సహవాసం కోరుకుంటుంది. హల్లెలూయా. దేవుని సన్నిధిని కోరుకుంటుంది. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, నిలబడి ఆ సహవాసంలోకి వచ్చిన బిడ్డలతో, అక్కడ ఉన్న గుంపుతో, తనతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాక్యం చెప్తూనే ఉన్నాడు. ఇంకా వాక్యం కంప్లీట్ కాలేదు. బైబిల్ చెప్తుంది, పేతురు వాక్యం విన్న ప్రతి ఒక్కరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. 10 సార్లు 20 సార్లు వాక్యం విన్న వాళ్ళు కాదు. 7 వారాలు ప్రార్థన పెట్టించుకున్న వాళ్ళు కాదు. హల్లెలూయా. ఒక 7 వారాలు సంఘ ఆరాధనకు వచ్చిన వాళ్ళు కాదు. అప్పుడే పిలిచారు, అప్పుడే వచ్చారు. కొర్నేలు మీద ప్రేమతో, కొర్నేలు మీద అభిమానంతో, కొర్నేలుకున్న గుణగణాలను బట్టి, వ్యక్తిత్వాన్ని బట్టి, అతనుకున్న దైవిక నడిపింపును బట్టి, అతనుకున్న మనస్తత్వాన్ని బట్టి చెప్పిన వెంటనే అంతమంది అటెండ్ అయ్యారు. అటెండ్ అయితే శ్రద్ధగా వాక్యం పెట్టుకుంటే వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చి భాషతో మాట్లాడుతుంటే బాప్తిసం పొందుకోలేదే. వీళ్ళకి పరిశుద్ధాత్మ వచ్చింది. అప్పుడు పేతురు అంటాడు, దేవుడే వీళ్ళని అంగీకరించాడు, పరిశుద్ధాత్మ దేవుడే నేను అంగీకరించాడు. నేను అపొస్తలుడైతేంది, నేను యేసు ప్రభు ప్రధాన శిష్యుడిని, ప్రేమ కలిగిన శిష్యుడైతేంది, ఆ దేవుని ఆత్మను అంగీకరించింది. నేను అనుకున్న విశ్వాసాన్ని బట్టి క్రైస్తవులు అంగీకరించలేకపోయారు, యూదులు అంగీకరించలేకపోయారు, మతనిష్ట కలిగిన శాస్త్రులు, పరీక్షలు అంగీకరించలేకపోయారు. అన్యజనులైన వీరు ప్రభు వాక్యాన్ని ఉన్నతున్నట్టుగా అంగీకరించి ఆయన కుమారుడైన క్రీస్తు సహవాసములకు వారిని పిలిస్తే, ఆ పిలుపును అందుకొని ప్రార్థిస్తే, ఆ ప్రార్థనలో ఆత్మ వారిని ముద్రిస్తే వెంటనే బాప్తిస్మిస్తారు. వీళ్ళంటారు, పేతురుతో వచ్చిన శిష్యులు అంటారు, అయ్యా ఏంటి బాప్తిజం పొందుకున్నట్టు కదా భాషలు మాట్లాడాలి, మారుమనసు పొందలేదు కదయ్యా అంటే దేవుడే అంగీకరించాడు. అటు పేతురుతో వచ్చిన వాళ్ళు బలపరచబడ్డారు, ఇటు పేతురుకు ధైర్యం కలిగింది, ఇటు కొర్నేలు బలపరచబడ్డాడు. ఎన్ని రకాల మేలు చూడండి ఫెలోషిప్. మరి ఇలాంటి మేలు నీ జీవితంలో జరుగుతున్నాయా? నీ సంఘంలో జరుగుతున్నాయా? నీ ఫ్యామిలీలో జరుగుతున్నాయా? ఎక్కడ మిస్ అయ్యా? ఎక్కడ కోల్పోయా? ఎక్కడ ఏ విషయాన్ని నిర్లక్ష్యం చేసి పక్కకు పెట్టి అటకెక్కించాను? తుప్పు పట్టిన నీ మనసుని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తన రక్తం చేత రెన్యూ చేయాలనుకుంటున్నాడు. ఫస్ట్ నువ్వు దేవుని
ఆ తర్వాత దేవుడు సేవకులతో, ఆ తర్వాత సంఘంతో, ప్రతిదీ లేఖనానుసారంగా. ఇంకెన్నో బ్రతుకుతాం తెలియదు, ఎవరికి ఎప్పుడు పిలుపు వస్తుంది. ప్రతికి కొద్ది దినాలైనా మనం పోయిందో ఆ దినా బ్రతుకుతాక బ్రతకాలి అనేటట్టున్నారు. కానీ చనిపోయిన తర్వాత మాట్లాడుకుంటూ చాలా మంది ఉన్నారు. అందులో బ్రతక, దానిలో బ్రతక, అసలు పోయిందే మంచి అయిపోయింది, భూమి బరువు. ఇలాంటి మాటలు మన గురించి కానీ మన ఫ్యామిలీస్ గురించి కానీ ఎవరు మాట్లాడగలరు కాక. ఆమేన్. దయచేసి లేచి నిలబడదాం. లేచి నిలబడిన మనం కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకున్నాం. ఒక్కసారి నీ గతంలో పెడతావా? నీ గతం ఎలా ఉంది? నా ప్రభు నిన్ను ప్రేమించాడు, నా పరలోకపు తండ్రి నిన్ను ప్రేమించాడు, సౌలును ప్రేమించినట్టే ప్రేమించాడు. భక్తి కలిగిన అననీయతో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. అననీయ, సౌలును ఒక యవనస్తుడు గుడ్డివాడై 3 రోజుల నుంచి భోజనం మానేశాడు, నిద్రపోవట్లేదు, నీళ్లు కూడా తాగడం మానేశాడు. తార్షువాడైన సౌలు తినని మార్గమనబడిన పలాని వాళ్ళ గృహంలో ఉన్నాడు, నువ్వు వెళ్ళు అంటే ఈ మనిషి అంటాడు, ఈ భక్తిపరుడు, ఈ ఆత్మీయుడు అంటాడు, అయ్యా వాడు ఎంత దుర్మార్గుడో నీకు తెలుసు కదయ్యా, యెరూషలేములో పరిశుద్ధులు హింసించిన వాడు కదయ్యా, చావుకు సంబంధించిన వాడు కదయ్యా, ఒక మృగంలాగా ప్రవర్తించిన వాడు కదయ్యా, వానికి మనసే లేదు, మనస్సాక్షి లేదయ్యా, వారి క్రియలు నీకు తెలియట్లేదా, వారి పద్ధతి నీకు తెలియట్లేదా, స్త్రీలను చూడకుండా జుట్టు పట్టి లాగొచ్చిన వాడు కదయ్యా, అలాంటి మన దగ్గరికి నన్ను వెళ్ళమంటావేంటి, అలాంటి కొరకు నన్ను ప్రార్థన చేయమంటావేంటి? నేను ప్రేమిస్తున్నాను, నేను సాధనంగా ఎన్నుకున్నాను, కొన్ని కష్టాల ద్వారా విలువైన పాటలు అతనికి నేర్పిస్తాను, నా రాజ్య వ్యాప్తి కొరకు, నా నామ ఘనత కొరకు అతన్ని నేను వాడుకోవాలనుకుంటున్నాను. నాకు తెలియదా? దేవుడికి తెలియదా ఎవరేంటో, ఎవరి భక్తులేంటో దేవుడికి తెలియదా? మరి భక్తిపరమైన మనము, ఆత్మీయమైన మనము నోటికి ఇష్టం వచ్చినట్టు ఇతరుల గురించి మనం మాట్లాడడానికి లేదు. ఏమో నీకంటే గొప్పగా కుటుంబాన్ని వాడుకుంటాడేమో, ఏమో నీకంటే గొప్పగా నీ కుమారుడిని నిలబెడతాడేమో, నీ కుమార్తెని నిలబెడతాడేమో, నీ భర్తని నిలబెడతాడేమో, నీ భార్యని నిలబెడతాడేమో, సంఘాన్ని బలపరుస్తాడేమో. ఆయన ప్లాన్ ఎడల, వారి ఎడల గొప్పది. నువ్వు సహవాసం అందించు, వెళ్ళు, మాట్లాడు, వెళ్తాడు. వీళ్ళేమంటాడు తెలుసా? ఒక వండర్ఫుల్ మాట అంటాడు, సౌలా సహోదరుడా. వావ్, హల్లెలూయా. అప్పటి వరకు మైండ్ సెట్ ఎలా ఉంది? మూర్ఖుడు, దుర్మార్గుడు, మృగం లాంటి మనిషి, మతోన్మాది, మతమత్తులో ఉన్న వ్యక్తి, హింసించాడు సంఘాన్ని, దేవుని పరిచయం పాటు చేశాడు, దేవుని సంఘాన్ని పాటు చేశాడు, స్త్రీలను పురుషులను బాధించాడు, వేధించాడు, స్త్రీలను సాగుకు సమ్మతించాడు. అలాంటి గద్దెగా పట్టాలి. పిచ్చోడని తెలియట్లేదు. తన కుమారుడి సహవాసానికి దేవుడు పిలుచుకుంటున్నాడు సౌలును పౌలుగా మార్చడానికి. నిన్ను అలాగే పిలుచుకున్నాడు, నీ కుటుంబాన్ని